మెమరీ బాక్స్ వీక్షకులకు గుడ్ మార్నింగ్, వెల్కమ్. ఈరోజు సబ్జెక్టు ఏంటంటే ఒబెసిటీ అంటే ఊబకాయం, అధిక బరువు. అసలు అధిక బరువు ఎందుకు వస్తుంది మనిషికి అనేది మనం ఆలోచిస్తే ఒత్తిడి మూలాన ప్లస్ మన ఆహార అలవాట్లు, పొల్యూషన్ మూలాన వస్తాయి. అంటే అధిక బరువు ఉన్నవాళ్ళు అధికంగా తింటారు అనేది రాంగ్ అనమాట. వాళ్ళు చేయాల్సిన విధంగా కాకుండా వేరే విధంగా ఆహారాన్ని తినటం మూలాన ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. ఇక్కడ అధిక బరువుకి ముఖ్యమైన కారణాలు 1 by 1 నేను చెప్తాను. దాంట్లో మీరు కావాల్సిన విషయాలని మీరు అబ్జర్వ్ చేసుకుంటే 21 డేస్లో 1 kg వరకు బరువు తగ్గొచ్చు. ఒకటి, మీరు నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్. అంటే నీకు బరువు తగ్గాలి అనే నెసెసిటీ నీకు కలిగినప్పుడు నువ్వు ఇన్వెంట్ చేయాలి, అంటే నిన్ను నువ్వు మలుచుకోవాలి ఇక్కడ. అప్పుడు మాత్రమే ఇది జరుగుద్ది. మీరు ఒక ట్యాబ్లెట్ వేసుకోవటం, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళటం, ఒక డైటిస్ట్ దగ్గరికి వెళ్తే ఏం జరగదు. ఫస్ట్ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే మీ బాడీ తత్వం. ఇక్కడ ఒబెసిటీ అనేది 95% మన వల్ల మాత్రమే జరుగుతున్నాయి. ఇప్పుడు అంటే 1990లో పుట్టి ఇప్పుడు వరకు ఉన్న వాళ్ళకి, ఈ 90 తర్వాత వాళ్ళకు పుట్టిన పిల్లలకు వచ్చే ఒబెసిటీ వేరే విషయం. 90 నుంచి ఇప్పుడు పెళ్ళిళ్ళు అయిపోయి ఇప్పుడు ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుంది. ఆ తర్వాత సబ్జెక్టు వేరే రకంగా మాట్లాడుకుందాం. ఒకటి, ఒబెసిటీ అనేది ఎట్లా వస్తుందంటే అధిక బరువు. అంటే మన ఆలోచన విధానం మన బాడీ మీద కాకుండా వేరే ఒత్తిడి మీద పెడతాము, వేరే విషయాల మీద పెడతాము. అక్కడి నుంచి మెల్లిగా బాడీలో మనకి 1 by 1 కేజీ పెరుగుతూ ఉంటాం. ఇది ఒక రోజుతో జరగదు. కాబట్టి మనం మైండ్ సెట్ను మార్చుకోవాలి. ఒకటి, డిప్రెషన్ మూలాన ఒకళ్ళు బరువు పెరుగుతారు, డిప్రెషన్ మూలాన బరువు తగ్గుతారు. ఇది అది అదర్ కోణంలో. ఒక ఒబెసిటీ కారణం, ఒబెసిటీ వచ్చిన వాళ్ళు అంటే అధిక బరువు ఉన్న వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే వాళ్ళకి కావలసిన ఆహార పదార్థాలు మాత్రమే తీసుకుంటారు. చికెన్ అంటే చికెన్ తింటారు, బిర్యానీ అంటే బిర్యానీ తింటారు. అప్పుడు ఏమవుతుందంటే నీ ఎత్తుకి నీ బరువుకి ఎంత ఉండాలి అని నువ్వు తెలుసుకోకపోతే నీకు నీకు ఇచ్చిన బాడీని ఏదో ఫ్రీగా అమ్మ నాన్న ఇచ్చారు కాబట్టి ఈ బాడీని నేను వాడుకుంటాననే ఉద్దేశం వదిలేసి బాడీకి అంటే శరీరానికి కూడా ఒక మనసు ఉంటుంది. ఆ మనసు అంటే శరీరానికి ఉన్న మనసు అంటే ఏంటంటే శరీరము విశ్రాంతి కోరుకుంటుంది, శరీరము అధికంగా తింటే ఊరుకోదు, శరీరము అధికంగా ఆలోచిస్తే ఊరుకోదు, అధికంగా నిద్రపోకపోతే కూడా ఊరుకోదు. అంటే శరీరంకి ఏమి కావాలి దాని మనసుకి, అంటే అది కూడా నీలో ఉన్న ఒక జీవి లాంటిది శరీరం అనేది. అంటే నీ మనసు వేరు శరీరం వేరు అని 2 రకాలుగా చూసినప్పుడు నీ శరీరానికి కూడా ఒక మనసు ఉంటుంది. దాని మనసుని నొప్పించుకోకుండా నువ్వు ఎలా జీవించాలి అనే విధానంలో ఉన్నప్పుడే నీకు అందమైన, ఆనందమైన, ఆరోగ్యమైన జీవితం వస్తుంది. ఇక్కడ 1 by 1 నేను చెప్పేది ఏంటంటే మీరు తినే ఆహారం అధికంగా ఏది తీసుకోవద్దు. అంటే మీరు చికెన్ ఉందని వారంలో 5 సార్లు 6 సార్లు బిర్యానీ చికెన్లు తిన్నట్టయితే మీకు ఏమవుతుందంటే మీకు లివర్ మీద లోడ్ పడుతుంది. లివర్ ఏం చేస్తుందంటే ఫంక్షన్ వదిలేస్తుంది. అప్పుడు నీ బాడీలో ఫ్యాట్ ఎక్కువగా తయారైపోయి అవి బయటికి వెళ్ళాల్సిన రూపంగా బయటికి వెళ్ళదు. అంటే నీకు మలబద్ధకం తయారైంది, ఆ గ్యాస్ట్రిక్ ట్రబుల్ అవుతుంది, ఒక ట్యాబ్లెట్ వేసుకుంటావు. అన్నీ జరగవు. విషయం ఏంటంటే మీ బాడీలో జరిగే మార్పులను గమనిస్తూ దానికి పెట్టాల్సిన బ్యాలెన్స్ ఫుడ్. అంటే నీకు సపోజ్ విటమిన్ డి ఎక్కువైందనుకో మనిషి బతకడు, విటమిన్ డి తక్కువైతే రోగాలు వస్తాయి. అలాగే తేనె అనేది అమృతమైంది, దాన్ని ఎంతవరకు సేవించాలి అంటే అంతే తేనె తీసుకోవాలి. 1 లీటర్ తేనె తాగితే మనిషి చనిపోతాడు. కాబట్టి అదేవిధంగా ఇది ప్రక్రియలో ఏమవుతుందంటే మనకి డాక్టర్లు వైద్యం ఉంది కాబట్టి మనం అధికంగా తిన్నప్పుడు డాక్టర్ దగ్గరికి పోతాం. వాళ్ళు ఏం చేస్తారు, మీకు బాడీలో ఆహారం తినొద్దని చెప్పి ఏం చేస్తారు, గ్లూకోజ్ ఇస్తారు. గ్లూకోజ్ ఒక్కసారి 10 బాటిల్స్ పెడితే ఏమవుతుంది గ్లూకోజ్ కావాలని. అదేవిధంగా మెల్లిమెల్లిగా ఇచ్చుకుంటూ నీకు ఆహార నియమాలు పెట్టి మెల్లిగా తగ్గించి మళ్ళీ పంపిస్తారు. కాబట్టి మనం చేయాల్సింది అధిక ఒత్తిడి. మనం మైండ్ అనేది 100 భాగాల కింద విభజించినప్పుడు మన బుర్రని ఎట్లా వాడుకోవాలి ఒత్తిడి లేకుండా అనే విషయం ఫస్ట్ పాయింట్. ఒకటి, 25% మనం డైలీ లైఫ్ అండ్ వృత్తిరీత్యా డైలీ లైఫ్లో చదువుకునే పిల్లలు చదువుకోవటం, ఉద్యోగం చేసుకునే వాళ్ళు ఉద్యోగం చేసుకోవటం, సంపాదించేవాళ్ళు సంపాదించుకోవటం.
ఇంకొక 25% ఏం చేయాలంటే మన భవిష్యత్తు కోసం, మన భవిష్యత్తు ఎలా ఉండాలి, మనం ఎలా ఉండాలి. ఇంకొక 25% మనం ఈ సమాజం గురించి, మనకి ఇచ్చే తల్లిదండ్రుల గురించి, ఇతరుల గురించి మనం ఆలోచన చేయాలి. ఎప్పుడు 25% బుర్రని అంటే మైండ్ని మనం ఎంటీ పెట్టాలి. అప్పుడు ఏమవుతుందంటే 75% మాత్రమే మనం వాడుతున్నాం. 75% వాడినప్పుడు నీ బ్రెయిన్ అనేది రిసీవింగ్ ఎండ్లో, అంటే డేటా ఫుల్ అయిపోయింది అనుకోండి, బ్రౌజ్ అవ్వదు. అట్లాగే నీ డేటా రిసీవ్ చేసుకోవాలంటే నీ మైండ్లో ఉన్న డేటా అంటే 75% వరకే ఫిల్ చేసి 25% ఫ్రీగా ఉంచినప్పుడు మంచి నిద్ర, మంచి నువ్వు తిన్న ఆహారము అన్నీ పనిచేస్తూ ఉంటాయి. కానీ 100% నువ్వు పనిచేసే బాడీని వాడేసి, మైండ్ని వాడేసి నువ్వు స్ట్రెస్ లెవెల్స్ తీసుకెళ్ళినప్పుడు నీలో నెగిటివ్ ఎనర్జీ తయారయ్యి, నెగిటివ్ యాసిడ్స్ తయారయ్యి నువ్వు తిన్న ఆహారం అరగకోకుండా మెల్లిగా నీ అరుగుతూ ఉంటుంది. మళ్ళీ పొద్దున్నే లేచి మళ్ళీ బాడీకి కావాలి కదా అని మళ్ళీ వేస్తావు, మళ్ళీ రాత్రిలో మళ్ళీ వేస్తావు. తర్వాత ఏమవుతుందంటే గ్యాస్ ట్రబుల్ వస్తుంది. గ్యాస్ ట్రబుల్ వస్తే ప్రతి అనారోగ్య కారణానికి, ప్రతి దానికి గ్యాస్ ట్రబుల్. వీటన్నిటికన్నా ముందు స్ట్రెస్, మనం తీసుకునే స్ట్రెస్. ఇప్పుడు ఒక ఇంట్లో ఒక పిల్లోడు ఉన్నాడండి, ఒక తలుపేసేసుకుని గడిపెట్టుకుని కంప్యూటర్లో చూసుకుంటూ, మళ్ళీ సెల్ ఫోన్లో చూసుకుంటూ చదువుకుంటూ ఉంటాడు. ఆ గాలి అక్కడ ఒక గదిలో బంధించబడితే దాంట్లో ఆక్సిజన్స్ లెవెల్స్ ఎంత ఉంటుంది? ఏముండవు, కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. కాబట్టి గాలికి వెలుతురుకి ఎక్స్పోజర్ అవ్వాలి. 25% మన యాసిటీస్ కండిషన్, ఐడిల్ కండిషన్లో ఉంచాలి. నీ ఎక్స్పెక్టేషన్ని, నీ గోల్, అంటే ప్రతి మనిషికి ఒక గోల్ ఉండాలండి. అవును, కావాలి, గోల్ ఉండాలి. గోల్ లేకపోతే ఎట్లా మనిషిని బతకడం? గోల్ ఉండాలి. కానీ నీ బాడీలో ఏముంది, బాడీ యొక్క తత్వం ఏముంది, నీ కెపాసిటీ ఏముంది, నీ ఆరోగ్యం ఏముంది, నీ మెంటల్ కండిషన్ ఏముంది, వీటిని సన్నద్ధం చేసుకున్న తర్వాత ఒక చిన్న గోల్స్ పెట్టుకుంటూ వెళ్ళినప్పుడు నీకు ఎటువంటి గోల్ అయినా నువ్వు రీచ్ అవుతావు. కానీ నేను మైండ్ ఫ్రీగా ఉంది కదా, ఒక వాడే కదా గోల్, నేను పెద్ద క్రికెటర్ని అయిపోవాలనుకుంటే నువ్వు చిన్నప్పటి నుంచి నీ ఇంట్లో వాళ్ళు సహకరించాలి, నీ ఫ్యామిలీ మెంబర్స్ సహకరించాలి, నీ బాడీ దానికి అనుకూలంగా ఉండాలి. ఆ తర్వాత మంచి కోచ్ దొరకాలి, నువ్వు వ్యాయామం చేయాలి, రోజు దాన్ని కరెక్ట్గా ఉంచుకోవాలి. నువ్వు ఒత్తిడి లొంగకూడదు, ఒత్తిడి లొంగకోకుండా నువ్వు బ్యాటింగ్ చేయాలి. నేను ఏదో అయిపోవాలని నువ్వు ఎదుటి వాడిని, గెలిచిన వాడిని చూసుకుంటూ నువ్వు ఏ రోజుకి ఆ రోజు ఈర్ష్యతో, భావంతో నువ్వు ముందుకు పోతూ ఉంటే నువ్వు ఎప్పటికీ పెద్ద క్రికెటర్ కాలేవు. అట్లాగే నీకు సన్నద్ధం, ఒక గోల్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే మెల్లమెల్లగా ఉన్న స్థితిని ఉత్తమ స్థితిలోకి తీసుకెళ్ళాలి. అంటే ఉత్తమ ఆలోచన విధానం, మంచి ధర్మం వైపు మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు నీకు అన్ని రూట్లు క్లియర్ అవుతాయి. ఏది నీకు అడ్డం రాదు. ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కగలవు, వైట్ హౌస్లో కూడా వెళ్ళగలవు. ఏంటంటే దానికి కావాల్సింది కొంతమందికి అనుకూలిస్తే, కొంతమందికి అనుకూలించవు. కొంతమంది క్రికెటర్లు ఉంటారు, కొంతమంది లైఫ్లో అమ్మ నాన్న లేని వాళ్ళు కసితో పైకి వెళ్తారు. వాళ్ళకు ఒక గోల్ ఉంటుంది, దానికి కనిపిస్తుంది. ఇక్కడ ఫైనల్గా నేను చెప్పేదంటే, ఒబెసిటీ ఉన్నవాళ్ళు మీరు కావాల్సిన ఆహారాన్ని మాత్రమే కాకుండా అమ్మా నాన్న చెప్పిన ఆహారాన్ని తీసుకుంటూ, ఆహారపు అలవాట్లు మార్చుకుంటూ, ఫస్ట్ మీ మైండ్ ఏంటి, మీ బాడీ ఏంటి, ప్రతి వీక్ మీరు ఎంత వెయిట్ ఉన్నారు, అసలు మీరు 90 కేజీలు ఉన్నారండి, 91 అవ్వకుండా చూసుకోవాలి. 89 కేజీలు, 1 కేజీ ఒక 21 డేస్లో తగ్గాలి అనుకుంటూ మీరు ప్రతిరోజు దానికి కావాల్సింది మేత పెడుతూ, కావాల్సిన ప్రోటీన్స్ ఇస్తూ, కావాల్సిన విశ్రాంతినిస్తూ, కావాల్సిన నిద్రనిస్తూ, మైండ్ స్ట్రెస్ లేకుండా, ఈర్ష్య, ద్వేషం, అసూయ ఉన్నప్పుడు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి కొంతమందికి ఎక్సెప్షన్, నేను ప్రతి ఒబెసిటీ ఉన్నవాళ్ళు 90% మందికి వీటి మూలం జరుగుతుంది. 10% తల్లిదండ్రులు ఇచ్చిన DNA, తల్లిదండ్రులు ఇచ్చిన అనారోగ్యం, తల్లిదండ్రుల మూలన కాకుండా కొన్ని మనం పుట్టినప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్తో పుడతాం. అవన్నీ 10%. 90% ఒబెసిటీ మీ బద్ధకంతోనే మొదలవుద్ది. మీరు బద్ధకస్తులుగా మొదలవుతారు. ఎందుకంటే 90 కేజీలు 80 కేజీలు మోయాల్సింది 90 కేజీలు మోస్తూ మీ బాడీలో అవి బాగోలేదు, ఈ బాగోలేదని ఒకచోటే కదలకుండా గంటలు కూర్చుంటూ, నీళ్లు తాక్కోకుండా, కావాల్సిన ఆహారం తినకోకుండా, చికెను, బిర్యానీ, మటన్లు, లేకపోతే ఫ్యాటీ ఫుడ్లు, బేకరీ ఫుడ్లు అన్నీ తింటూ మీరు 5 వైట్లు తినకూడదు, మైదా తినకూడదు. ఇంకొక విషయం తెలుసా, ఎక్కడైతే మీరు ఫ్రై చేస్తారో, ఒకసారి ఫ్రై చేసినప్పుడు టేస్ట్ 50% ఉంటే దాంట్లో 10 సార్లు మీరు సమోసాలు కానీ, బజ్జీలు కానీ, చికెన్ కానీ ఫ్రై చేస్తే
దాంట్లో ఫోలిక్ యాసిడ్స్ అనేవి కొత్తగా తయారయ్యి దాని టేస్ట్ 100% పెరుగుద్ది. అప్పుడు మనకు నోటికి రుచిగా ఉంటుంది. మీరు పిజ్జా సెంటర్కి వెళ్ళండి, అక్కడ ఒక రకమైన వాసన వస్తుంది. అది తినేయాలి, ఇప్పుడే తినేయాలి అని. ఇవన్నీ నీ లివర్ని అట్రాక్ట్ చేసి, నీ లివర్ ఏం చేస్తుంది అంటే నీ మైండ్ని అట్రాక్ట్ చేస్తుంది, యాక్టివ్ చేస్తుంది. రా 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 అంటారు. అలాగే ప్రతి నిమిషం నీ మైండ్ని నువ్వు ఎప్పుడు కంట్రోల్ చేసుకుంటావో అప్పుడే నువ్వు ఆరోగ్యంగా ఉంటావు, ఒబెసిటీ తగ్గుతుంది. ఈ ఛాలెంజ్ని మీరు తీసుకునేటట్టయితే మీరు తీసుకోండి. ఈ సమయం ఎక్కువైతుంది, మళ్ళీ ఇంకొకసారి నేను వివరంగా చెప్తాను. కాబట్టి జేపీ సార్ సైనింగ్ ఆఫ్. నమస్తే. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి. ఈ మా మెమరీ బాక్స్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి పంపించండి. మీరు వాళ్ళకి ఈ ఫ్రెండ్స్కి ఈ విషయాలు షేర్ చేయటం వలన నా పాత వీడియోలను చూసుకుంటూ నాతో ప్రయాణం చేయండి. అద్భుతమైన, ఆనందమైన, ఆరోగ్యమైన ప్రపంచాన్ని మీ అందరికీ తీసుకెళ్తానని 100కి 100% మాటిస్తున్నాను. నా బాట పూల బాట కాబట్టి అమృత బాట. కాబట్టి మీరందరూ నాతో ప్రయాణించండి, చాలా ఆనందంగా ఉంటుంది. నేను ఇది ఆనందంతో అద్భుతంగా మనుషులకు సేవ చేయాలి అనే ఒక దృక్పథంతో మాత్రమే చేస్తున్నాను. నా సంపాదన లోక కళ్యాణం కోసం, దాంట్లో నా కుటుంబం ఉంటుంది, ఆ తర్వాతే నేను ఉంటాను. కాబట్టి మీరందరూ అర్థం చేసుకోండి. నా మెమరీ బాక్స్ని సబ్స్క్రైబ్ చేయండి, ముందుకు తీసుకెళ్ళండి. చాలా రకాల మనుషులు ఉంటారు, కానీ ఈ విధంగా చెప్పేవాళ్ళు అరుదు ఉంటారు. ఎందుకంటే ఐఎమ్ ఏ ప్రాక్టికల్ పర్సన్. ఇది లేటెస్ట్ వర్షన్. థ్యాంక్ యూ. నమస్తే.